దేవరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ 2-3 ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మరి డైరెక్టర్ కొరటాల శివ సంగతి ఏంటి? ఏడాదిగా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు? దేవరా సీక్వెల్ నుండి తారక్ తప్పుకున్నాడని ఒకసారి, అసలు ప్రాజెక్టే లేదని మరొకసారి వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటికి ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. హిట్స్ కొట్టిన దర్శకులంతా నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటే, దేవరా బ్లాస్టర్ సౌండ్ చేశాక కొరటాల శివ మాత్రం న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయలేదు. దేవర 2 ప్రిపరేషన్ వర్క్ లో ఉన్నాడని టాక్. కానీ అంతలో తారక్ ఫ్యాన్స్ ను హార్ట్ బ్రేక్ చేస్తూ ఒక న్యూస్. దేవర 2 షెడ్డుకు వెళ్లిపోయిందని, కొరటాల నాగచైతన్యతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారని. కానీ వాటన్నిటికీ ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేసింది దేవర టీం. దేవర థియేటర్ లోకి వచ్చి ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా దేవర 2 కి సిద్ధం కండి అంటూ పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. కొరటాల తారక్ ఫిల్మ్ అని మెన్షన్ చేశారు. తారక్ బర్త్డే సందర్భంగా వస్తుందనుకున్న అనౌన్స్మెంట్ సడన్లీ రావడంతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతూనే హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే దేవర 1 కన్నా దేవర 2 మించి ఉంటుందని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు కొరటాల. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ జూన్ 25న బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేసింది సినిమా. ఇది కంప్లీట్ అయ్యాక దేవర 2 పట్టాలెక్కబోతున్నట్టు టాక్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్టుకు వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి నీల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల, త్రివిక్రమ్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.